చిన్నపిల్లలు సార్. అలాగే తెలియకుండా ఊర్లోకి వెళ్ళి పారిపోయి వచ్చింది సార్. ఒక ఆటో డ్రైవర్ నమ్మితే ఆడలో నమ్మేద్దామని చూసింది సార్. అది అనుకోకుండా కొంచెం వాళ్ళని కాపాడినా సార్ నేను. వాళ్ళు ఈయనే లాడ్జ్లో రూమ్లో ఉన్నారు సార్. కొంచెం వాళ్ళని జాగ్రత్తగా ఊరికి పంపించేసాను సార్. అసలు నువ్వెవర్రా? నేను ఇక్కడ లాడ్జ్లో పనిచేస్తాను సార్. విమానంలో పోదామని ఊరికెళ్ళి ఊరుకుంటూ వచ్చినారా? ఆడు చెప్పింది నిజమైతే విమానంలో కాదు, ఏకంగా పైకే పోతుండ్రి. దొంగ సార్ వాడు, మా పైసలు ఎత్తుకుపోయిండు. అన్ని చెప్పిండు గాని ఈ పైసల ముచ్చట చెప్పలేదు సార్. సార్ వాడు ఫోన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. బుల్లెట్ తగిలిన వాడి పేరు యాదగిరి. వాడు గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సార్. ఇదొక్కటి చాలు, ఇక ఆడు కూడా దొరికిపోతాడు శంకర్. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ పక్క. నువ్వు నేను చెప్పినట్టు మేనేజ్ చెయ్యి. ఎస్ సార్. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్స్ జరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి మా పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఫైనలీ మా ఇన్స్పెక్టర్ తన ప్రాణాలకి తెగించి ఆ ఇద్దరు ముఠా సభ్యుల్ని నిన్న రాత్రి పట్టుకొని ఇద్దరు పిల్లల్ని రక్షించాడు. అందులో ఒకడు ఇన్స్పెక్టర్ పై ఫైర్ చేయబోయి ఆ పెనుగులాటల్లో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అరే అందరు దొంగలు ఉన్నారా? మనం కూడా దొంగలమే కదరా. అమ్మ కష్టపడిన పైసలు మనం కూడా దొంగలిచ్చినాం కదరా. అవునరా, అమ్మనే మంచిది. అమ్మ దగ్గరికే పోదాం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పిల్లల కిడ్నాప్లకి ఎట్టకేలకు పోలీస్ శాఖ చెక్ పెట్టింది. ఇద్దరు పిల్లల్ని వారి చెర నుండి కాపాడారు. ఇన్స్పెక్టర్ గారి సాహసానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలిద్దరూ విమానంలో ఎక్కాలని ఆశతో ఇంట్లోంచి 10,000 రూపాయలతో పారిపోయి వచ్చారని గుర్తించారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే ప్రయత్నం చేశారు. దుండగుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ పిల్లలిద్దరిని క్షేమంగా తిరిగి వాళ్ళ సొంత ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని మేడిపల్లి వాసులుగా గుర్తించాము. ఈరోజు సాయంత్రానికి వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. రేయ్ వాడన్నీ జూట మాటలు చెప్పిండ్రా. రేయ్ వాడు బాంబే విమానంలో పోలేదు, బస్ లో పోయిండు. వానంతటా వాడే దుబాయ్కి పోతున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే. కానీ ఇట్లా చేస్తాడని నాకేమెరికా? నాకైతే నువ్వే దగ్గరుండి తోలిచ్చినట్లున్నది. అడిగి మరీ ఇప్పిత్తి కదా పైసలు. నన్ను ఒడిచింది సాల్ది. జల్దీ నడు, గా సర్పంచ్ వస్తే సంపుకు తింటాడు. అగో చేసినంత చేసి నన్నాగం చేస్తాడు. నడు 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 అంట నడు. ఏం మల్లయ్య యాడికో పోతున్నావు? ఫోన్ చేసినా నన్న వానికి ఇంకా లైన్లోకి రాలేదు. నేను మాట్లాడుతున్నా వానితో. అన్నాయండి మల్లయ్య, బావా అను. బాగా ఆలోచించిన మల్లయ్య. పరువు అంటాం గాని పానాలు తీసే పరువు మనకి ఎందుకు చెప్పు? నాకున్నది ఒకే ఒక బిడ్డ. అది సంతోషంగా ఉండుడే నాకు కావాలి. ఎవడేమనుకుంటే నాకేం. అబితకి మణి అంటే ఇష్టం. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం. నిన్న జరిగిన దానికి ఏం అనుకోకు మల్లయ్య. అయ్యో అట్లేం లేదు బావా. అట్లేం లేదు బావా. వదిలేకి ఇష్టం లేనట్లున్నదన్నా. ఇష్టం లేకుండానే ఇంటి దాకా వస్తామా? ఏమే బావా, వాళ్ళకి ఫోన్ కొట్టు. అట్లే హలో. అరే మనీ నానా, మన సర్పంచ్ సాబు. బావా ఫోన్ ఇక్కడ. ఏం అల్లుడు బాగున్నారా? అభితక్ ఫోని మాట్లాడు. బేటా మీరెప్పుడు వస్తారో అప్పుడు రండి. మీ పెళ్లి చేయడానికి మేము తయారుగా ఉన్నాం. నాయనా కాదు కాదు కాదు, మీరు ఇంకేం ఆలోచించకండి. వచ్చేయండి. అరే ఏమైంది? ఏం అర్థమైతలేదు. అట్లెట్లా?
నాయన పెళ్ళంటుండు మని అంటాడు మళ్ళా ఏం చేసుకోమన్నాడు పెళ్ళి. కాదు. నిజం చెప్పు, ఆ రోజు ఫోన్లో మా నాయనతోనే మాట్లాడావు కదా? లేలే నేను మాట్లాడలే. నిజం చెప్పు. నేను రాజుగాడికి ఫోన్ చేసి వస్తా, నువ్వు వాడుండు. హలో, నేను మనీని మాట్లాడుతున్నా. ఒక మాట చెప్పి నీకు ఫోన్ చేసిన. చిన్నప్పటికెళ్ళి మీకేం ఇష్టమో కాకుండా అవితకేం ఇష్టమో అడుగుంటే మీకేయాలి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ బిడ్డ నా దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పింది, నేను లేకుండా సస్తాన్నది. అవిత నాతో ఉంటే కనీసం బతికుంటుందని చెప్పి తోలుకొచ్చిన. నాకు అర్థం కాక అడుగుతున్నా సర్పంచ్ సాబ్, పానం కంటే పరువు ఎక్కువ అయిపోయిందా? ఇక మీరే సూచించండి మామా. మనీలు హీరో లెక్క సెట్ చేసినావు మొత్తం. మణిగడంతే అంతేలే. అంత మంచిగా అయిపోయిందబ్బా పెళ్ళంట. పోదామా మళ్ళా? ఏమైంది? ఆ పిల్లలు గుర్తొస్తుంటే బాధ అవుతుంది అబిత. వాళ్ళ పైసలు మనం ఎట్లా? తప్పకే చేసినాం, కావాలని చేయలే కదా మనీ. ఇగో నువ్వు ఫికర్ కాకు, మళ్ళా మనం ఊరు పోతాం కదా, ఆ పిల్లలింటికి పోయి డబ్బులు పైసలు ఇచ్చి సారీ చెప్తాం. కావాలంటే మనమే విమానంలో తిప్పుదాం. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి ఒక అరుదైన సంఘటన నిజామాబాద్ జిల్లా మేడ్పల్లి గ్రామం. నువ్వు అన్నది రైటేరా, ఈడ గట్టిగా కూడా అయిపోతావు చూడు. నిజమే. ముంగడికి వెళ్ళి ఏం చెప్తున్నారా? నువ్వు కూడా అట్లనే అనుకోబా, అయిపోతుంది. అవిత వాళ్ళ ఫ్రెండ్ సెట్ చేయమంటావు చెప్పు. అవిత ఏమైంది? వాళ్ళిద్దరూ ఇక వివరాల్లోకి వెళ్తే, మేడిపల్లి గ్రామస్తులంతా ఇద్దరు పిల్లల్ని చూడటానికి తరలి వస్తున్నారు. రాము లక్ష్మణ్, అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటలోనే తెలుసుకున్నాం. చెప్పండి రామ్ లక్ష్మణ్. తినేది పడేసి కంట్లు పోతేరా, నువ్వే తినుకో. ఆ దొంగ మొక్క పోలిచ్చిర్రు, నాకేమొద్దు. నువ్వు మస్తు జాతికొచ్చినవే, నిజంగా చెప్తున్నా. మరి ఎవ్వరు ఆపలేడు, అమ్మ తోడు. మల్లేంద్ర మీ లొల్లి సంసారం చేసుకుని ఏరారా? మీ అమ్మాడరా?